సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి అందరికి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ హ్యాపీ న్యూ ఇయర్కి వచ్చేసి ప్రతి ఒక్కరు బాగుండాలని ఆ దేవుడిని మనం కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. ప్రతి ఒక్కరు ఈ హ్యాపీ న్యూ ఇయర్కి నూతన సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవాలా, బాగా ఎంజాయ్ చేయాలనుకొని ఆ భగవంతుని కోరుతున్నాము. అంతేకాకుండా మనకి రగ్గుల్లో డొనేట్ చేసిన కింగ్ దంబీర్ సెంటర్ వాళ్ళు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకి ఇలాగే ఉండాలని, ఎందుకంటే రగ్గులు కప్పినప్పుడు అంతా ప్రతి ఒక్కరూ ముక్కినారనమాట. ఆ దీవెనలు ఆ ఆశీస్సులంతా ఆ కింగ్ దంబీర్ సెంటర్ వాళ్ళే అనమాట. సో ఫ్రెండ్స్, మా పిల్లోడు ఇంకో పిల్లోడు ఉన్నాడు దుర్గా అని, ఆ పిల్లోడు రాలేదనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ 2 రోజులు చలికి చాలా మేము కానీ ఇదైపోయి ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం మేము అందరినీ వచ్చేసి గ్యాదర్ చేసి పెట్టామండి. ఇద్దో సో ఫ్రెండ్స్ చూడండి, పాపము పెద్ద రగ్గు లేకుండా పనుకున్నాడు. ఆయనకు ఒక రగ్గు కప్పుతాను మనం. పాపము పెద్దయా రగ్గు కప్పుకొని బాగా పనుకో, అల్లా పనుకో. ఇంకొక రగ్గు ఉంది మన దగ్గర. పాపము అన్నున్నాడు. బట్ కప్పుకొని పనుకో. ఫ్రెండ్స్ చూడండి, మన సాయి చూడండి కప్పుతున్నాడు పాపము. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా పనుకున్నాడు. పాపము రగ్గు లేకోకుండా లుంగి వేసి పనుకున్నాడు. సో ఫ్రెండ్స్, మనకి ఈ రగ్గులు వచ్చేసి మన కింగ్స్ దంబీర్ సెంటర్ అనమాట డొనేట్ చేశారనమాట. పాపము వాళ్ళు వచ్చేసి సత్తి ఇలా రగ్గులు ఇస్తున్నాను, ఇలా డొనేట్ చేయమన్నారు. మనం 2 days చేసినామన్నమాట ఈ రగ్గులు డొనేట్. చూడండి పాపము ఆయన ఎలా పనుకున్నాడు. పాపము ఒక లుంగి కప్పుకొని పనుకున్నాడు పాపము. సో ఫ్రెండ్స్, పాపము చలికి పనుకున్నాడు. అన్నా ఓనా, అయ్యో రగ్గులు పెద్ద రగ్గు. బట్ కప్పుకో, నీకే రగ్గులు చలి కదా, మాకు ఎచ్చ కప్పుకో. ఓకేనా, బాగా కప్పుకో. ఆడ చూసి ఆడున్నావేమో అని చూసి ఆడలేవు. ఓకేనా, ఓకే బాయ్, వస్తున్నా. బాగా పనుకో, కాళ్ళకి వేసుకో. కాళ్ళకి ఇట్లా వేసుకో, లేకపోతే కాళ్ళకి ఇట్లా. ఓకేనా, బాయ్ బాయ్నా. ఏం రగ్గులేరా పడుకుంటారా? ఎక్కడ కప్పు మనకో తిన్నారా? తిన్నాను. హలో, ఏమ్మా పెద్దమ్మా,
ఏమేమి అన్నీ ఏరుకుంటున్నావా? సంచిలో ఎత్తుకుంటాను. ఏమి ఈ టైంలోనా? ఈ చలికి ఏందో తిక్కమ్మ పట్టు రగ్గు తీసుకో. చలికి ఇది కప్పుకొని నీ పని నువ్వు చేసుకో, ఓకేనా? ఇట్లు తిరుగు, ఇట్లు తిరుగు. సో ఫ్రెండ్స్ చూడండి, పాపము అన్నీ ఇవి ఏరుకుంటుంది పాపము. ఈ టైంలో అన్నీ ఏరుకుంటుంది పాపము. ఏం చేస్తావు పెద్దమ్మ నువ్వు? గుజ్జు ఏరుకుంటాను అంతే. అవులే, ఆడుంటావు? పాత ఆసుపత్రి కాడ. ఓకే, చలికి ఏమి బిరిని పో ఇంటికి ఏమో. ఓకే పెద్దమ్మ. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ టైంలో పాపం పెద్ద ఆయన ఒక్కడే పాపము ఎక్కడ పోతున్నాడు ఏమో ఈ చలికి. పెద్దయ్యా ఎక్కడ పోతున్నావు? సార్ ఇప్పుడు ఎట్లా పోతున్నావు? నడుచుకుంటూ పోతున్నావా? ఎక్కడ వరకు? పీవీకే కాలేజ్ వరకా? ఈ చలికి ఆటో పోతావా? ఆటో పంపిస్తా. ఆటో ఏదైనా పోతే ఆటో పిలుస్తాను, పోదు అంతవరకు ఈసారి కప్పుకో. లేడీస్ అమ్మాయి ఇచ్చే సార్ కార్లోను. నువ్వు ఒకటి తెగి సార్ ఇచ్చినారంట. ఓనా? కానిలే కానీ ఏమన్నా వస్తే నేను పంపిస్తాను. ఎక్కడ పోలా? కట్టకిందపల్లికి ఎక్కడ పోలా? కట్టకిందపల్లి సార్ అంటే పీవీకే కాలేజ్ కానీ పోతే చాలు. నువ్వు చాలు. ఎక్కడ అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నావు? ఎక్కడ ఆటోలు దొరకలేదా నీకు? లేము. ఎంత బడ్జెట్ టైం 11, 12 అవుతుంది. అంతేలే. ఏంటివి మన మార్కెట్ కాయగూరల మార్కెటా? ఇవాళ కాడ పోకుంటే అమ్మాయి గుడికే? సార్ అయ్యో ఆటో ఇలా ర్యాపిడో ఉంటే బుక్ చేసాయి. ఓకే పోదు ఒక్క నిమిషం బుక్ చేస్తున్నాడు మన ఆటోలో పోదు. ఎంతసేపు అని నడుచుకుంటూ పోతావు? అవన్నీ ఇట్లా బండ్లు వస్తాయి. బండ్లు వస్తే పోయే లేకుంటే. ఏమేమి ఉన్నాయి బ్యాగులో? అదే సార్ ఉతికట్లు. అవులే, అమ్మాయికి పూజకి ఊరాಗ అమ్మాయి బెడ్షీట్ ఇచ్చినా. అదే అట్లా కార్లో ఇచ్చిరే అమ్మ. అవులే నువ్వు వద్దంటే తిడతాదని నువ్వు తిడతావని నిలబట్టి ఉండాలి. పంపిస్తాలే, అయిపోయి ఏదో ఆటో వచ్చే పాపము. వస్తాలే, ఎంతసేపు వస్తాలే. ఎక్కడి నుంచి? మార్కెట్లో నుంచి నడుచుకుంటూ వస్తారావా సార్? అంటే డైలీ వస్తావా నువ్వు? ఎట్లా డైలీ వస్తా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎక్కడి వరకు? ఆడ మన మార్కెట్ కాయగూరల మార్కెట్ కాదు పెద్ద, నువ్వు ఉండేది ఆడ ఈడ పీవీకేకే పోతే సార్ రోడ్డు ఎత్తే చాలు. గుడి ఆడ ఉండేది ఎస్పీ కాలనీలో. ఎస్పీ కాలనీ అంటే చంద్రబాబు నాయుడు కొట్టాలు ఉన్నాయి. ఇంకా ఊర్లే వాళ్ళం అంటే ఇంకా ఊర్లేకే? ఊరు దాటేసి వాళ్ళ. ఇప్పుడు యాడ్ చెప్పు, ఇప్పుడు అడ్రస్ యాడ్ చెప్పు. ఇది కరెక్ట్. కట్టకిందపల్లిమా. ఇప్పుడు కట్టకిందపల్లికి పోలా నువ్వు? అంత దూరం వస్తారా వీళ్ళు? ఎక్కడ వరకు? పీవీకే కాలేజ్ వరకు మాట్లాడదామా? చంద్రబాబు నాయుడు కొట్టాలు ఇంకా రెండో అవే కదా? పీవీకే కాలేజ్ రెండో ఒకటే కదా? పీవీకే కాలేజ్ కాడ దింపేయమంటాలే, అయిపోయాలే. వస్తాను వాళ్ళు, ఇతనే వస్తాడు. మనకే ఇట్లుంటే గినా. సో ఫ్రెండ్స్ మనకే ఇట్లుంటే పాపం పెద్దయ్య ఒక్కడే నడుచుకుంటూ పోతున్నాడు చూడండి పాపం. వద్దు ఈ టైంలో యాడ్ నడుచుకుంటూ పోతావు? నడిచేది ఏమొద్దులే, వస్తుంది ఆటో వస్తుంది చెప్పిన. ఎవరన్నా మీ కాపుల పిల్లలు ఉంటారా? ఉన్నాడు. ఓకేలే, వాళ్ళ ఇంటికాడ దించేస్తారు సార్. అవులే సార్ ఏమనొద్దులే పెద్దయ్య. వద్దు నా పీవీకే కాలేజ్ దగ్గర దింపాలనా పెద్ద? ఏమిలా పోదురా పెద్ద, పోదురా నాన్న. భద్రము పీవీకే కాలేజ్ కదా? యూట్యూబరే. అయ్యో సార్ అనొద్దు పెద్దయ్య, నువ్వు నీ మనవాళ్ళు నువ్వు అట్లే మనొద్దు. నువ్వు ఫోన్ పే నువ్వు పెద్ద, నువ్వు ముక్కకూడదు అట్లా. ఏమొద్దు, నువ్వు ముక్కకూడదు. నువ్వు ఆ అమ్మాయికి అందరూ బాగుండాలని కోరుకో అంతే. పెద్దని అమ్మాయికి అందరూ బాగుండాలని కోరుకో.
పెద్ద పాపం ఓడే నడుచుకుంటూ పోతున్నాడు ఇంటికాడ దింపే అయ్యో సారీ సో ఫ్రెండ్స్ చూసారా పాపము పెద్దయ్య ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడో ఏమో ఓల్డ్ టౌన్ మార్కెట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఈ టైంలో పాపము. అందుకు మనం చూసి మనం ఒక రగ్గు కప్పి వణుకుతున్నాడు. ఆటో మాట్లాడి ఆటో ఎక్కించిపోయినాము. సో ఫ్రెండ్స్ అందరూ మన సబ్స్క్రైబర్లు అంతా బాగుండాలని ఆ అమ్మవారికి వేడుకో పెద్ద అని చెప్పినాము. అంత పెద్ద అని మనం ముక్కుతుంటే మాకొద్దు నైనో అని చెప్పినాము. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత అవుతుందో టైము. ఈ టైంలో మనము ఎంత ఏం పని మీద పోతున్నారేమో. ఏమి ఈ టైంలో ఈడ కూర్చున్నావు? పోతా దాకా ఆసుపత్రిలో కొనుక్కుంటాను కూర్చుంది. యా ఊరమ్మా? మాదా కర్ణాటక. ఇక్కడేమి అక్కడ హాస్పిటల్లో పోకూడదా పనుకుంటే? మళ్ళీ ఒకదారి వీడు ఏం చేస్తున్నావు? పో సన్నకు పో. ఎవరు లేరు కదా ఇడా సన్నకు పో. సో ఫ్రెండ్స్ చూడండి పాపం పెద్దయ్య రగ్గు లేకోకుండా సో ఫ్రెండ్స్ రగ్గు లేకోకుండా ఎట్లా పనుకున్నాడు పాపం మన పెద్దయ్య బాగున్నావా? ఎట్లా పనుకున్నావు చలికి? దవాడు కప్పుకో పనుకో ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి పాపం చలికి అనుకున్నాడు ఆయన ఎవరు మహానుభావుడు. ఓకే వస్తా చూడండి ఫ్రెండ్స్ దోమలు. సో ఫ్రెండ్స్ దోమలు చూడండి. సైడ్కి రా ఇట్లా సైడ్ రా. సో ఫ్రెండ్స్ చూడండి ఇది దోమలు పాపము చిన్న పిల్లలు వీళ్ళు. పిల్లలు పాపం దోమలకి అల్లాడిపోతున్నారు. మామూలు వచ్చేవాడినే కదా నాకి చలి పెడతాండి. ఓకే బాగున్నావు కదా? తిన్నారా? తింటరా? పిల్లలు నాడ పంట వేసినావు కదమ్మా నువ్వు? అవునా 30 తారీఖు వస్తుంది. ఓకే రేపు వస్తాలే. రేపు పొద్దున్నే వస్తాను. పిల్లలు ఇట్లా పండేస్తే ఎట్లమ్మా మీరు? ఊరి నుంచి వచ్చినా పండేసినావా? ఓకే బాగున్నారు కదా? ఈరోజు వచ్చేసి మనకి కింగ్స్ దమ్ బిర్యానీ సెంటర్ వాళ్ళు అనమాట మనకి రగ్గు డొనేట్ చేశారనమాట. అలా మీరైతే అందరినీ గ్యాదర్ చేసి పంచుతారని వాళ్ళకి మనకి డొనేట్ చేశారన్నమాట మన ఛానల్ తరపున, వారి హోటల్ తరపున. పంచండి అన్న చాలా ఎక్కువ చలి ఉంది మన అనంతపూర్లో. ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలో ఎక్కువ చలిగా ఉంది, పనుకోలేకపోతున్నారు. చూడండి పాపము మనం రగ్గు కప్పిన దానికి ఇప్పటికీ వణుకుతున్నాడు ఆయన. ఇప్పటికీ వణుకుతున్నాడు పాపము. ఎలా పనుకున్నాడు చూడండి. వచ్చి టవర్ క్లాక్ అనమాట మనం ఓవర్ బ్రిడ్జ్ కిందనే పనుకున్నాడు ఆయన పాపము. చూడండి ఫుట్పాత్ మీద. సో ఫ్రెండ్స్ ఆ దేవునికే తెలుసు అలా.